సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ సమంత నిర్మాతగా మారి ట్రాలాల మూవింగ్ పిక్చర్స్ బ్యానర్పై నిర్మించిన సినిమా శుభం. సినిమా బండి ఫేమ్ ప్రవీణ్ కండ్రేగల దర్శకత్వంలో రూపొందించిన ఈ సినిమాలో సమంత, హర్షిత్ రెడ్డి, గవిరెడ్డి శ్రీనివాస్, చరణ్ పేరి, శ్రియకాంతం, శ్రావణి లక్ష్మి, శాలిని కొండపూడి, వంశీధర్ గౌడ్ గంగవ్వ కీలక పాత్రలో నటించారు. మే 9వ తేదీన రిలీజ్ అయిన ఈ సినిమాకు క్రిటిక్, ఆడియన్స్ నుంచి పాజిటివ్ రివ్యూలు వచ్చాయి. బాక్సాఫీస్ దగ్గర మంచి కలెక్షన్స్ తీసుకువస్తోంది. 2 వారాలు పూర్తయ్యేసరికి ఈ సినిమా వసూళ్లు ఒకసారి చూద్దాం. అనలిస్టుల రిపోర్ట్ ప్రకారం రూరల్ ఫ్యామిలీ డ్రామాగా రూపొందించిన ఈ సినిమాను సుమారు 3.5 కోట్ల రూపాయలతో నిర్మించారు. ఈ సినిమా థియేటికల్ ప్రీ రిలీజ్ బిజినెస్ 4 కోట్ల రూపాయల షేర్, 8 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లుగా వాల్యూ కట్టారు. ఈ మూవీపై అంచనాలు పెరగడంతో తెలుగు స్టేట్స్లో 300 స్క్రీన్లు, వరల్డ్ వైడ్గా 500 స్క్రీన్లలో రిలీజ్ చేశారు. పెయిడ్ ప్రీమియర్లు కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. తొలి రోజు కలెక్షన్స్ కూడా అదరగొట్టింది. 1.5 కోట్ల రూపాయల వసూళ్లు వచ్చాయి. 2 రోజులకి $1,00,000 వసూళ్ల మార్క్ అందుకుంది. ఓవర్సీస్ మార్కెట్లో కూడా మంచి మార్కెట్ అనే చెప్పాలి అక్కడ వసూళ్ల పరంగా. ఇక 3 రోజులకి 5,25,00,000 వసూళ్లు వచ్చాయి. 4 రోజులకి 8 కోట్లు, 5 రోజులకి 11 కోట్లు, 7 రోజులు పూర్తయ్యేసరికి 15.5 కోట్ల వసూళ్లు వచ్చాయి. 8 రోజులకి 17 కోట్లు, 9 రోజులకి 18.5 కోట్లు, 10 రోజులకి 19 కోట్ల వసూళ్లు వచ్చాయి. ఇక 12 రోజులకి 23 కోట్లు, 14 రోజులకి 24.5 కోట్లు, 15 రోజులకి 25 కోట్ల కలెక్షన్ మార్క్ అందుకుంది ఈ సినిమా. యుఎస్ మార్కెట్లో అయితే $2.5 లక్షల దాటింది ఇప్పటికీ ఈ సినిమా. ఈ సినిమాలో సమంత అతిథి పాత్రలో నటించారు. స్టోరీ వైజ్ చూస్తే అప్పుడప్పుడే పల్లెటూళ్ళకి డిటిహెచ్లు పరిచయం అవుతున్న రోజులవి. భీమునిపట్నానికి చెందిన శ్రీను, హర్షిత్ మలిగిరెడ్డి లోకల్గా కేబుల్ టీవీ నెట్వర్క్ నడిపిస్తాడు. తన స్నేహితులు గవిరెడ్డి శ్రీనివాస్, చరణ్ పేరితో కలిసి సరదాగా జీవితాన్ని గడుపుతున్న శ్రీను వ్యాపారానికి డిష్ కుమార్, వంశీధర్ గౌడ్ పోటీగా వచ్చి అందరికీ డిటిహెచ్లు అలవాటు చేస్తాడు. ఈ పోటీని తట్టుకొని నిలబడే ప్రయత్నాల్లో ఉండగా బ్యాంకులో పనిచేసే శ్రియకాంతంతో పెళ్లి జరుగుతుంది. ఉత్సాహంగా కొత్త జీవితాన్ని ప్రారంభించిన శ్రీనుకి తొలి రోజు రాత్రి భయంకరమైన అనుభవం ఎదురవుతుంది. భార్య శ్రీవల్లి టీవీలో సీరియల్ చూస్తూ వింతగా ప్రవర్తిస్తుంది. శ్రీనుకే కాదు, తన 2 స్నేహితులలో ఇదే పరిస్థితి. వాళ్ళ భార్యలు కూడా రాత్రి 9 గంటలు అవ్వగానే జన్మజన్మల బంధం టీవీ సీరియల్ చూస్తూ ఏవో ఆత్మలు ఆవహించినట్టు వింతగా ప్రవర్తిస్తారు. సీరియల్ చూడడాన్ని అడ్డుకుంటే భర్తలపై దాడులకు తెగబడతారు, మరీ భయపెడతారు. సీరియల్ పూర్తయ్యాక మళ్ళీ ఏమీ జరగనట్టు వ్యవహరిస్తారు. ఈ విషయం ఊళ్ళో తెలిస్తే పరువు పోతుందనే భయంతో ఎవరికి చెప్పరా 3 స్నేహితులు. కానీ ఊళ్ళో అందరి ఇంట్లో ఇదే జరుగుతుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలిసి కంగు తింటారు. అసలు ఎందుకు ఇలా జరుగుతోంది? జన్మజన్మల బంధం సీరియల్కి ఆత్మలకి సంబంధం ఏంటి? ఈ ఆత్మల సమస్యలకి పరిష్కారం చెప్పమని మాయామాతశ్రీ సమంత దగ్గరికి వెళ్తే ఆమె ఎలాంటి సలహా ఇచ్చింది? అసలు ఆత్మల నుంచి ఆ ఊరి మహిళలకు విముక్తి లభించిందా లేదా అన్నది వెండితెరపై చూడాల్సిన స్టోరీ.